నమస్కారం అండి. కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఏఐ మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే శీర్షికలో మేము చేస్తున్న ఈ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో ఇది మొదటి డొమైన్ అండి. మొదటి డొమైన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద చాలా అపోహలు ఉంటాయి కాబట్టి మామూలుగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎక్కువ మటుకు జాబ్స్ రావని అని అనుకుంటారు. సో దాని గురించి ఈ వారంలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఎపిసోడ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏఐని యూజ్ చేసి ఎటువంటి కెరియర్స్ని పర్స్యూ చేయొచ్చు, ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఏ డివిజన్లో జాబ్స్ వస్తాయి, దీని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఏఐ గురించి మనం మాట్లాడుకుంటే ఏఐ ఇన్ పవర్ ఇండస్ట్రీలో సో ఒకటి మీరు గమనించుకోవాలి, ఏఐ ఇన్ పవర్ ఇండస్ట్రీ అనేది చిన్న మార్కెట్ కాదండి. ఏఐ వలన ఆల్రెడీ మొత్తం మార్కెట్లో అప్హీవల్స్ ఎంత ఉందో అంతే విధంగా మీకు గ్రోత్ కూడా అంతే ఉంది. ఒక ఏఐ మూలంగానే దాదాపు 166 లక్షల కోట్లు జీడిపికి గ్రోత్ మనకి వస్తుంది కంపల్సరీగా. దట్స్ మై ప్రిడిక్షన్ యాజ్ వెల్. జెన్ఏఐ ద $2 trillion ఆపర్చునిటీ అందులో కూడా నేను ఇదే మెన్షన్ చేశాను. సో ఏఐ వలన అంత డిమాండ్ ఉన్నప్పుడు ఒక పవర్ ఇంజనీరింగ్లో ఎంతవరకు డిమాండ్ ఉండొచ్చు అనేది మార్కెట్ గురించి మాట్లాడదామండి. సో మీ ముందుకు నేను కొన్ని గ్రాఫ్స్ కూడా నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇది నేను కాదు, అదే గార్ట్నర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గ్రాఫ్స్. సో ఏఐలో ఒక ఎంత పెద్దదంటే ఒక పవర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, పవర్ ఇంజనీరింగ్లో మనం తీసుకుంటే ఇది ఎవరికైనా అప్లికేబుల్ అండి. మీరు ఒక ఐటీఐ అయినా అవ్వచ్చు, లేకపోతే 10th డిస్కంటిన్యూడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక బీఎస్సీ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, బీఎస్సీ ఎలక్ట్రికల్ అవ్వచ్చు, లేకపోతే ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదా బీటెక్ ఎలక్ట్రికల్ అయినా అవ్వచ్చు అండి. ఎవరైనా ఏఐని చదువుకొని ఆబ్వియస్గా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఏఐ ఇంజనీర్ అయిపోతారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇవాళ ఎక్కడైతే ఏం జాబ్స్ చేస్తే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఎటువంటి అవకాశాలు వస్తాయో దాని గురించి గత నెక్స్ట్ 40 minutesలో మనం చర్చించుకుందామండి. సో ఇక్కడ ఏఐ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది పవర్ ఇండస్ట్రీలో మీరు చూసుకుంటే ఆ గ్రాఫ్ని మీ ముందు ఇప్పుడు ప్రదర్శిస్తాము. సో అప్రాక్సిమేట్గా ఏఐ అనేది ఒక ఎనర్జీ ఇండస్ట్రీలోనే చూసుకుంటే అప్రాక్సిమేట్గా 430 లక్షల కోట్లు అండి మార్కెట్. అప్రాక్సిమేట్గా 430 లక్షల కోట్లు, అది కూడా 2032లోనే. ఈ గ్రాఫ్ అనేది మనకి గార్ట్నర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గ్రాఫ్. సో ఇప్పుడు అంత మార్కెట్ లేకపోవచ్చు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ 1300 కోట్ల మధ్యలో ఉంది. కానీ అదే కనుక 2032 అంటే కేవలం ఒక 6 సంవత్సరాల్లో 430 లక్షల కోట్లకి వెళ్తుంది ఈ మార్కెట్. సో ఈ మార్కెట్లో మనకి ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 4 సంవత్సరాల క్రితం ఈ మార్కెట్ లేనే లేదండి. కానీ 2030 కల్లా 430 లక్షల కోట్లు ఒక కేవలం ఎనర్జీ మార్కెట్లో ఉందండి. ఎనర్జీ మార్కెట్లో అంటే మనకి ఎనర్జీ మార్కెట్ వచ్చేటప్పటికి ఎనర్జీ ప్రొడక్షన్లో అవ్వచ్చు, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్లో అవ్వచ్చు. సో ఈ ఎనర్జీ ప్రొడక్షన్లో కానీ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్లో అంటే మనకి పవర్ ప్లాంట్స్లో కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ గ్రిడ్స్లో కానీ ఈ మరి ఎప్పుడైతే ఎనర్జీ గురించి మాట్లాడుకుంటామో జనరేషన్ గురించి మనం ఒక్క థర్మల్ ప్లాంట్స్ ఒకటే కాదండి, మనం విండ్ పవర్ గురించి మాట్లాడుకోవాలి, సోలార్ పవర్ గురించి మాట్లాడుకోవాలి, హైడ్రో పవర్ గురించి మాట్లాడుకోవాలి, అన్ని జనరేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఒక్క మార్కెటే మనకి దాదాపు 430 లక్షల కోట్లు మార్కెట్ ఉందండి ఏఐలో. సో జెన్ఏఐ ఇన్ ఎనర్జీ మార్కెట్ మీకు ఎంత పెద్ద మార్కెట్ ఇది. అలానే మనం యూటిలిటీస్ మార్కెట్ చూసుకుంటే, యూటిలిటీస్ అంటే మన డిస్కామ్స్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయో ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా మనకి దాదాపు 900 లక్షల కోట్లు మార్కెట్ అండి 2032కి. సో 900 లక్షల కోట్లు మార్కెట్ ఉంది మనకి. సో ఆబ్వియస్గా ఈ మార్కెట్ అనేది అంత పెద్దది కాబట్టే మనం దీని గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నాం. మీకు ఒకటి మీరు గమనించాలి, ఇన్ని సంవత్సరాల నుంచి త్రిబుల్ అంటే ఒక బీటెక్ త్రిబుల్ చూసుకుంటే మహా అయితే ఒక 4-5 లక్షల రూపాయల జాబ్స్ వచ్చేది. అది కూడా వాళ్ళు చేసే జాబ్స్ ఎక్కువ మటుకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ పర్స్యూ చేసేవారు. ఏమన్నా డిస్కమ్స్లో ఏ ఇంజనీర్స్ ఇలా వస్తాయి అని చెప్పి ముందు గవర్నమెంట్ జాబ్స్ వెనకాల వెళ్ళేవారు, లేకపోతే డిస్కమ్స్లో పనిచేసేవారు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో లేదా కొంతమంది పవర్ ప్లాంట్స్లోకి వెళ్ళి పనిచేసేవారు. ఇటువంటి జాబ్స్ తప్ప త్రిబుల్లో పెద్దగా ఇండస్ట్రీలో వచ్చే జాబ్స్ చాలా తక్కువ. కానీ అదే పర్టికులర్ త్రిబుల్ ఇండస్ట్రీలో 2025లో 40 లక్షల రూపాయలు సంపాదించారండి ఒక అబ్బాయి. ఐ థింక్ ఇట్స్ భువన సుందర్ రెడ్డి. సో అబ్బాయి 40 లక్షల రూపాయలు ప్యాకేజ్ దాకా సంపాదించాడు. సో ఇలాగ మనం చూసుకుంటే త్రిబుల్లో కూడా ప్యాకేజెస్ బాగున్నాయి.
త్రిబులీలో కూడా ఏఐని యూజ్ చేసుకొని ప్యాకేజెస్ చాలా విపరీతంగా వస్తున్నాయి. సో త్రిబులీ మార్కెట్ అది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ వచ్చినాక, ఆటోనమస్ వెహికల్స్ వచ్చినాక చాలా పెద్ద మార్కెట్గా తయారైందండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు తెలిసిందే, మనం రోడ్ల మీద చూస్తున్నాం కార్స్ అన్నిటినీ. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో వచ్చేటప్పటికి బ్యాటరీ హెల్త్ ప్రిడిక్షన్ అనేది పెద్ద ఇండస్ట్రీ అండి. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీకు తెలిసిందే బ్యాటరీ మీదే మొత్తం డిపెండెంట్ అయి ఉంటుంది. అది కార్ బ్యాటరీ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ బైక్స్ అవ్వచ్చు. సో కార్ బ్యాటరీ యొక్క పవర్ని మనం ప్రిడిక్షన్ చేయగలిగితే అదొక పెద్ద మార్కెట్. బ్యాటరీ ప్రిడిక్షన్ ఒక్క ప్రాజెక్టే మనకి చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో బ్యాటరీ ప్రిడిక్షన్, బ్యాటరీ హెల్త్ మెయింటెనెన్స్లో చాలా జాబ్స్ ఉన్నాయండి. సో దానికి ఇండస్ట్రీస్ కూడా చాలా ఫోకస్ ఇస్తున్నాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్సే చూసుకుంటే మీరు అదొక్క మార్కెట్ చూసుకుంటేనే మీకు ఎలక్ట్రికల్లో చాలా వాల్యూ ఉంది. నెక్స్ట్ అలాగే డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే మీరు ఎనర్జీ ఏదైతే సెక్టర్ చూసుకుంటారో, ఎనర్జీ సెక్టర్ని దాదాపు ఒక 15 సెక్టర్లుగా మనం డివైడ్ చేసుకోవచ్చండి. మొదటిది ఆబ్వియస్గా జనరేషన్ అంటే ఎక్కడైతే ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మీకు సోలార్లో కానీ, లేకపోతే ఒక హైడ్రోలో కానీ, హైడ్రో అంటే వాటర్ ద్వారా, విండ్ పవరు, నెక్స్ట్ మనకి థర్మల్ బేస్డ్ మీకు అందరు తెలిసిందే. సో ఇలాగా ఇన్ని 4-5 రకాలు ఏదైతే ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో, సో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అవ్వచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అవ్వచ్చు, వీటన్నిటిలో మనకి ఎక్కువ మటుకు మనకి వచ్చేది ఎనర్జీ ప్రిడిక్షన్ అండి. ప్రిడిక్షన్ ఆప్టిమైజేషన్లో ఏఐ విపరీతంగా ఉపయోగపడుతుందండి. సో మనకున్న జాబ్స్ కూడా ఎనర్జీ ప్రిడిక్షన్లో, ఎనర్జీ ఆప్టిమైజేషన్లో మనకి ఎక్కువ మటుకు ఉపయోగపడుతున్నాయి. మనం దానికోసం ఎక్కువ వాడుతున్నాం ఏఐని. సో ఏఐని మీరు కనుక ఇటువంటి ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేయగలిగితే, పవర్ ప్లాంట్స్లో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ కనుక చేయగలిగితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఈ ఇండస్ట్రీలో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, కేవలం ఎలక్ట్రికల్ సిలబస్ నేర్చుకుంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మాత్రమే ఉంటారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు ఇంటెలిజెన్స్ కనుక కలిపితే దాన్ని ఆటోమేటికలీ బికమ్స్ పవర్ సిస్టమ్స్ అయ్యాయి. పవర్ సిస్టమ్స్ అయ్యాయి ఈజ్ వెరీ బిగ్ మార్కెట్. సో దాని గురించి అందుకని మనం దీని గురించి చర్చిస్తున్నాం. సో దీనికి మీరు ఐటీఐ అయినా అవ్వచ్చు, లేకపోతే బీఎస్సీ అయినా అవ్వచ్చు, లేదా మీరు బీటెక్ అయినా అవ్వచ్చు. మీరు కనుక పవర్ ఇండస్ట్రీలో, సో మొదటిగా నేను చెప్పిన పవర్ జనరేషన్ ఇండస్ట్రీలో మీరు కనుక ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే, ప్రిడిక్షన్ కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు మంచి వాల్యూ ఉంటుంది. సో దయచేసి మీరు మార్కెట్లోకి వెళ్ళండి, మీరు ఇంటర్న్షిప్ బయట చేయండి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. కేవలం అకాడమియా సిలబస్లో మీరు ఏదో నేర్చుకొని అక్కడ మాత్రం దయచేసి ఉండొద్దు. ఎందుకంటే మేము ఇండస్ట్రీలో ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి మాత్రం మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఆబ్వియస్గా మీకు ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడక్షన్ అయిపోతుందో దెన్ ఆబ్వియస్గా మీకు ట్రాన్స్మిషన్ వస్తుంది. సో ఎనర్జీ ట్రాన్స్మిషన్ మీకు తెలుసు అంటే మొత్తం గ్రిడ్ వస్తుంది. ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటే మనకి మొత్తం టవర్స్ ద్వారా మనం ఎలాగైతే మనం పవర్ ప్లాంట్ నుంచి బయటికి పంపిస్తున్నామో, అక్కడి నుంచి టవర్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి తీసుకొని వస్తున్నాము. సో ఈ ట్రాన్స్మిషన్ పవర్ అంతా మనం ఏదైతే చూస్తున్నామో, ట్రాన్స్మిషన్లో మీకు ఎక్కువ మటుకు ఆప్టిమైజేషన్లో ఉంటుంది, ఫాల్ట్ ప్రిడిక్షన్లో ఉంటుంది, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్లో ఉంటుంది. సో ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్లో మనకి విపరీతంగా జాబ్స్ వచ్చినాయి. సో ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ మాన్యువల్గా జరిగాయి, కానీ ఈరోజు మనకి డ్రోన్స్ వచ్చినాక, నెక్స్ట్ కంప్యూటర్ విజన్ పెరిగినాక మనకి చాలా ఈజీగా మనం ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాం. అలానే ఐఓటీ సెన్సర్స్ వచ్చేసినాక మనకి ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. మీకు చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన చుట్టుపక్కల ఎస్పెషలీ వానాకాలంలో ఆ టైంలో మనకు సడన్గా ఒక పెద్ద మోత వచ్చి ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే అది రిపేర్ అవడానికి కనీసం 1 రోజు అయితే 2 రోజులు పడుతుంది. ఆ 2 రోజులు మనకి పవర్ ఉండదు. ఎందుకు జరుగుతుందని మనం కనుక జాగ్రత్తగా దీని లోతులోకి వెళ్తే, అక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది యాక్చువల్లీ వానాకాలం ముందు మెయింటెనెన్స్ జరగాలి. కానీ వానాకాలం రాకముందే కొన్నిసార్లు ఇలా పేలుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం యాక్చువల్గా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ప్రకారం పోతామండి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ప్రకారమే మనం మెయింటెనెన్స్ చేస్తాం. కానీ మనం మార్కెట్లో యాక్చువల్గా చేయాల్సింది పీక్ డిమాండ్ బట్టి చేయాలి. సో మేము కూడా మా పిల్లలతో మేము కొన్ని డిస్కమ్స్లో మేము ఇదే చేసాం. సో ఈ పిల్లలు ఏం చేశారంటే అక్కడ డిస్కమ్స్కి వెళ్ళి గత 3-4 ఇయర్స్ నుంచి, గత 3-4 సంవత్సరాల నుంచి మొత్తం డేటాను కలెక్ట్ చేసి అటు డిమాండ్ ప్లస్ అది ఏదైతే ప్రొడక్షన్ అయిందో దాన్ని మొత్తం అనాలిసిస్ చేసి దాని నుంచి పీక్ లోడ్ని ఏ రోజైతే మీకు ఎక్కువైతే పీక్ లోడ్ వస్తుందో దాన్ని ప్రిడిక్షన్ చేశారు. ఆ ప్రిడిక్షన్ మూలంగా మేము షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ఉంటుందో, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేము జూన్లో చేయాలనుకోండి,
ఆ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అనేది పీక్ లోడ్ కాకపోతే మే ఎండింగ్లో వచ్చేస్తుంది అనుకుంటే మేము మే ఫస్ట్ వీక్లోనే పీక్ లోడ్కి రాకముందే మేము దాన్ని మెయింటెనెన్స్ చేసేసాము. సో అది మేము చాలా డిస్కమ్స్లో మేము ఆల్రెడీ చేసాము. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ చేసిన పిల్లలు ఆబ్వియస్గా ఈరోజు 15 లక్షల పైన జాబ్స్లోనే ఉన్నారు. సో నేను అంటుంది మీరు ఏఐని యూజ్ చేసి ఇలాంటి డేటాని మీరు క్రన్ చేయొచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల డేటా అంటే మీరు క్రన్ చేయటం చాలా కష్టం మాన్యువల్గా మీరు చేయాలంటే. కానీ ఏఐకి ఇంత పెద్ద డేటా ఏ ఇచ్చినా కానీ సెకండ్స్లో అది క్రన్ చేయగలుగుతుంది. సో ఏఐ ఉపయోగం అక్కడ మీకు ఎక్కువ ఉంటుంది. సో మీరు ట్రాన్స్మిషన్లో మీరు చాలా చేయొచ్చు ప్రాజెక్ట్స్. సో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ కనుక ట్రాన్స్మిషన్లో మీరు చేయగలిగితే ఆబ్వియస్గా మీరు దీన్ని చాలా వరకు మీరు మీ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇది జనరేషన్ అయిపోయింది, ట్రాన్స్మిషన్ అయిపోయింది. సో ఏఐ అనేది మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనకి ఇది పవర్ సిస్టమ్స్ ఏఐలో మీరు ఎక్కువ మటుకు చేయగలిగింది ఈ అన్ని జాబ్స్ మీరు చేయొచ్చు. ఇలానే కాకుండా మీకు ఒకటి గమనించుకోవాలి, మనకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ చాలా పాతదండి. మనం మాటికి మార్చే ఇండస్ట్రీ కాదు యూటిలిటీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టైం అయిపోతుంది, అంటే ఏజింగ్ అంటాం మనం దీంట్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టైం అయిపోతుంది, మాటికి మనం టవర్స్ని మార్చలేము, ఇవన్నీ చేయలేము. కాబట్టి ఎక్కడైతే మనకి లోపాలు వస్తూ ఉంటాయో ఆ ఏజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మార్చలేం. నెక్స్ట్ డిమాండ్ వాలటిలిటీ కూడా మనకి ఎలా ఉంటుందంటే మనం మాన్యువల్గా పోతున్నామండి. డిమాండ్ సడన్గా వచ్చి పీక్ లోడ్ వచ్చేసి సమ్మర్లో 4-5 ఏసీలు వేసుకొని ఒక్కొక్క ఇంట్లో ఆటోమేటిక్గా డ్రిప్ అవుతుంది. అప్పుడు వెళ్ళి మనం బుషెస్ క్లీన్ చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్ బుషెస్. అలా కాకుండా మనం ముందే కనుక ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ చేయగలిగితే, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అందుకని పెద్ద ఇండస్ట్రీ అయిందండి. ఈరోజు మేము కొన్ని డిస్కమ్స్లో మొదలు పెట్టాం, కానీ మాస్ లెవెల్లో ఈ డిస్కమ్స్ని మనకు అన్ని చోట్ల మేము చేయగలిగితే, అంటే ప్రతి సబ్ స్టేషన్ కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్స్లో మేము చేయగలిగితే కంపల్సరీగా దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, పిల్లలు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సో పిల్లల్ని మేము ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయమని చెప్తున్నాం. మీ దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్ కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్స్లో మీరు ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ చేయగలుగుతారా? మీరు ఐటీఐ చదువు అయి ఉండొచ్చు, బీఎస్సీ చదువు ఉండొచ్చు, బీటెక్ చదువు ఉండొచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేస్తే మీకు డిస్ట్రిబ్యూషన్లో మంచి జాబ్స్ వస్తాయి. సో ఇలాగా ఒకటని కాదు, ఇప్పుడు మా పిల్లలు ఇంకోటి గ్రిడ్గా చెప్పాలంటే గ్రిడ్ స్టేబుల్గా ఉండాలి, దట్స్ ఆబ్వియస్. గ్రిడ్లో స్టేబుల్గా ఉంటేనే మనకి బ్లాక్అవుట్స్ అనేవి రావు. సో ఏఐ కంట్రోల్ చేస్తుంది ఆ బ్లాక్అవుట్స్ రాకుండా. సో ఇలానే ఇప్పుడు మన ఈ మధ్య మా పిల్లలు ఒకటి చేశారండి, దాన్ని ఏమంటారంటే స్మార్ట్ గ్రిడ్ హీలింగ్ యూజింగ్ మల్టీ యాసెట్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దానికి యాక్చువల్గా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నేషనల్ లెవెల్లో. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే ఆ గ్రిడ్ ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ గ్రిడ్లో మనం ఏఐని యూజ్ చేసుకుంటూ మల్టీ ఏజెంట్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది డీప్ లెర్నింగ్లో, ఏఐలో. ఆ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే పెద్ద గ్రిడ్ తీసుకున్నామండి, తెలంగాణ గ్రిడ్ తీసుకొని. ఈ తెలంగాణ గ్రిడ్లో మనం ఏఐని యూజ్ చేసుకొని ఎలా అయితే మనం దాన్ని రిప్లికేట్ చేయగలుగుతాం, అంటే మల్టీ ఏజెంట్స్ని యూజ్ చేసి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్తో మనం సెల్ఫ్ గ్రిడింగ్, అంటే ఒక గ్రిడ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గ్రిడ్ స్మార్ట్ హీలింగ్ ఎలా చేసుకోగలుగుతుంది, తనే ఎలా హీల్ చేసుకోగలుగుతుంది, అది దట్స్ ద హోల్ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్ మా పిల్లలు చేశారండి. సో వాళ్ళకి ఒక మంచి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయమని చెప్తున్నాం. మూడో ఇండస్ట్రీ ఆబ్వియస్గా మొబిలిటీ అండి. మొబిలిటీలో మేము ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మీకు యాక్చువల్లీ త్రిబుల్ ఇంజనీర్స్కి మంచి బూమ్ పీరియడ్ అండి. ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ని పుష్ చేస్తున్నారు. మీకు గత సంవత్సరంలో చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. లక్షల్లో కార్స్ అమ్ముడుపోతున్నాయి. కార్స్ కన్నా ఎక్కువ మటుకు 2 వీలర్స్ అమ్ముడుపోతున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్లో. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు తెలిసిందే, ఎలక్ట్రిక్ వెహికల్స్కి బేస్ బ్యాటరీ, అండ్ ఆ బ్యాటరీస్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. ఆ బ్యాటరీస్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ టెక్నాలజీ అంతా. సో ఆబ్వియస్గా బ్యాటరీలో ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేది పెద్ద ఇండస్ట్రీగా తయారైంది. సో మీరు ఈ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కనుక చేయగలిగితే బ్యాటరీ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్, ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం మీకు మంచి డిమాండ్ ఉంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీకు ఆటోమేటిక్గా మీకు పెరుగుతుంది. ఇంకో విషయం మీకు తెలిసిందే, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే ఆటోనమస్ వెహికల్స్లో మీకు చాలా వరకు ఎడాస్ కూడా వచ్చేసింది.
అడాస్ వచ్చేసేటప్పటికి మీకు అడాస్ ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్గా మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా వచ్చేసినాయి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో కెమెరాస్ ఉంటాయి, దాని తర్వాత సెన్సర్స్ ఉంటాయి, దాన్ని బట్టి అయ్యే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి కార్స్ అన్నిటికీ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్కి చాలా వైరింగ్ అవసరం ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో తీసుకుంటే ఆటోనమస్ వెహికల్లో ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ దాదాపు 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అదే లగ్జరీ వెహికల్స్లో అయితే దాదాపు 6-7 కిలోమీటర్ల దాకా మీకు వైరింగ్ ఉంటుంది. ఇంత వైరింగ్తో పాటు మీకు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గ్రిడ్ కింద వెళ్తుందో, అంటే ఒక పెద్ద టవర్ దగ్గర మీ కనుక కార్ వెళ్తూ ఉంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది, మళ్ళీ మనకి జీపీఎస్ సిగ్నల్స్ కూడా లాస్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే మనం ఆ వైరింగ్ చేస్తున్నామో ఆ వైరింగ్ని మనం మళ్ళీ క్లాడింగ్ చేయాలి. ఆ క్లాడింగ్ చేస్తే కానీ కరెక్ట్గా ఉండదు. సో ఎలక్ట్రిక్ వెహికల్లో ఈరోజు బూమ్ పీరియడ్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మూలంగా మీకు ఎంత బూమ్ పీరియడ్ వచ్చిందంటే, సో ఆబ్వియస్గా ఈ వెహికల్ క్లాడింగ్ అన్నిటికి కూడా మంచి మార్కెట్ ఉంది. సో మీరు మీకు ఇంకో విషయం తెలిసిందే, ఈరోజు ఏదైతే కార్స్ ఉన్నాయో ఎక్కువ మటుకు నియర్లీ 40-50% దాకా ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్కి మళ్ళీ కూలింగ్ ఉంటుంది. ఈ కూలింగ్కి మళ్ళీ మీరే ఫ్యాన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎలక్ట్రికల్ ఇంజనీర్సే ఫ్యాన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఆ కూలింగ్ సిస్టమ్స్ కూడా మళ్ళీ మీరు సెపరేట్ చేయాలి. అంటే ఇంజన్ కూలింగ్ సిస్టమ్ వేరు, ఈ ఎలక్ట్రానిక్స్ యొక్క కూలింగ్ సిస్టమ్ వేరు. ఆ ఫ్యాన్ వేరు, ఈ ఫ్యాన్ వేరు. ఈ జాబ్స్ అన్నిటినీ క్రియేట్ చేసేది మీరే. ఈ జాబ్స్ 2 సంవత్సరాల క్రితం మార్కెట్లో లేవండి. ఈ జాబ్స్ కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే వచ్చినాయి. సో ఈ 2 సంవత్సరాల్లో మీకు వచ్చిన కొత్త జాబ్స్ ఇవి. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది పెద్ద బూమ్ పీరియడ్. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం అనేది నిజంగా చాలా పెద్ద మూను. ఎందుకంటే వీళ్ళ జాబ్ శాలరీస్ కూడా ఆటోమేటిక్గా మీకు 10 నుంచి శాలరీ 10 lakhs పైనే ఉంటున్నాయి. అది దాదాపు 30 lakhs దాకా వెళ్తున్నాయి మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చాలా మంచి ఇండస్ట్రీ మీకు. అలానే స్మార్ట్ సిటీస్ అండి. స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్లో ఏంటంటే, ఈ స్మార్ట్ సిటీస్లో మళ్ళీ మీకు స్మార్ట్ విలేజెస్ ఉన్నాయి, స్మార్ట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఎక్కడైతే అన్ని చోట్ల ఐఓటీని యూజ్ చేస్తున్నారో, ఐఓటీని యూజ్ చేసి సెన్సర్స్ని యూజ్ చేసి ఎలా అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తున్నారో అక్కడ కూడా ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ మనం చేస్తున్నాం స్మార్ట్ సిటీస్లో. సో స్మార్ట్ సిటీస్లో ఎందుకంటే ఈ డేటా చాలా చోట్ల నుంచి వస్తుంది, ఐఓటీ సెన్సర్స్ నుంచి వస్తుంది. అంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎక్కడైతే మీరు ఆటోమేటిక్గా ఆఫ్ చేయాలి, అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు కొన్ని రోడ్స్లో మనం ఎప్పుడైతే మనుషులు మూమెంట్ ఉంటుందో అప్పుడు మాత్రమే లైట్స్ ఆన్ అవుతున్నాయి, మిగతా టైమ్స్లో లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. సెన్సర్స్ని యూజ్ చేస్తున్నాం అలాగా. సో అలాగే వీటన్నిటికీ స్మార్ట్ సిటీస్ ప్లానింగ్లో అన్నిట్లో మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్సే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అటు బోత్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ జాబ్స్ కూడా ఏఐ పుణ్యం అంటూ మీకు ఆటోమేషన్ వచ్చేసింది. సో ఈ జాబ్స్లో కూడా మీకు మంచి ఇంటెలిజెంట్ సిస్టమ్గా మీరు మార్చచ్చు. సో ఇదొక సబ్ ఇండస్ట్రీ అండి, మీకు మంచి జాబ్స్ ఉన్నాయి. అలానే డిజిటల్ ట్విన్స్ అని ఇంకో ఇండస్ట్రీ వచ్చింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. అంటే ఒక రియల్ సిస్టమ్ని మీరు ఎప్పుడైతే వర్చువల్ కాపీ చేస్తారో ఆ వర్చువల్ కాపీలో మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తూ సిమ్యులేషన్ చేస్తారో దాన్ని డిజిటల్ ట్విన్ అంటాం. సో డిజిటల్ ట్విన్లో కూడా మనం ముందే టెస్ట్ చేస్తూ ఉంటాం, ఏదైతే మనకి ఇదా చేస్తే అలా ఉంటుంది ఆ సినారియో ప్లానింగ్ మనం చేస్తూ ఉంటాం. ఈ జాబ్స్ కూడా మీకు మంచి మార్కెట్ ఉందండి. సో ఈ మార్కెట్ మీద కూడా మీరు ఫోకస్ చేసుకోవచ్చు. నేను మిగతా 4-5 సిస్టమ్స్ కూడా చెప్తాను. సో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇన్ని డొమైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి డొమైన్స్లో మీకు ఏ డొమైన్ నచ్చిందో చూస్ చేసుకొని ఆ డొమైన్లో మాత్రం మీరు ఫిక్స్ అవ్వండి. ఆ డొమైన్ మీద మీరు నెక్స్ట్ 2 years కానీ నెక్స్ట్ 3 years కానీ మీరు ఏదైతే ఉన్నారో మీరు ఉంటున్నారో డిగ్రీలో ఈ 2 to 3 years ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఈ డొమైన్లోనే చేయండి. అంటే జనరేషన్ సైడ్ చేస్తే జనరేషన్ సైడే ఉండమని నేను సజెషన్ ఇస్తాను. అదే డిస్ట్రిబ్యూషన్ సైడ్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఉండండి. ట్రాన్స్మిషన్ వైపుకి వెళ్తే ట్రాన్స్మిషన్ వైపు వెళ్ళండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళండి. ఇవన్నీ ఒక్కోటి పెద్ద డొమైన్స్ అండి. సో దయచేసి అన్నిట్లోకి రాకూడదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా చాలా పెద్దది. సో అన్ని డొమైన్స్లోకి రావద్దు. మీరు ఏదో ఒక సబ్ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సబ్ డొమైన్లో మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి వర్క్ చేయండి. ఇండస్ట్రీలోకి వెళ్ళి యాక్చువల్ మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మార్కెట్ అనేది ఎలా ఉందో, ఇండస్ట్రీ అనేది ఎలా ఉందో. సో నెక్స్ట్ డొమైన్ వచ్చేటప్పటికి మనకి ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ అండి. ఇండస్ట్రీ ఎనర్జీ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఫ్యాక్టరీస్లో ఎనర్జీ కన్జంప్షన్ మీకు తెలిసిందే. ఫ్యాక్టరీస్లో ఎనర్జీ కన్జంప్షన్ని మీరు ఎలా తగ్గిస్తారు? సో ఏఐని యూజ్ చేసుకొని ఆ డేటాని యూజ్ చేసుకొని ఎక్కడైతే మీరు ప్రిడిక్షన్ చేసుకుంటూ డౌన్ టైంని తగ్గించుకోవచ్చు, నెక్స్ట్ మీరు ఫ్యాక్టరీ ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవచ్చు, మీరు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్స్ ఎలా చేసుకోవచ్చు. అంటే ఏ టైంలో మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే పీక్ లోడ్ అనేది తగ్గుతుంది, ఏ టైంలో మనం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఎప్పుడైతే ఆటోమేటిక్గా షట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాగన్నీ ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయో మనం ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గించుకోవచ్చో వీటన్నిటిని మనం ఇండస్ట్రీ ఎనర్జీ ఇంటెలిజెన్స్ అంటాం.
ఈ ఇండస్ట్రీ ఎనర్జీ ఇంటెలిజెన్స్లో ఫ్యాక్టరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అటు సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఫ్యాక్టరీస్లో ఈ ఇండస్ట్రీ ఎనర్జీని మీరు తగ్గించదలుచుకున్న వాళ్ళు, అటుపక్క ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి అటు వెళ్ళండి. ఇండస్ట్రీ ఎనర్జీ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఫ్యాక్టరీస్లో మీరు పవర్ వేస్ట్ తగ్గించడం అనేది ఏఐ చేస్తుంది. సో దట్స్ అగైన్ అనదర్ బిగ్ మార్కెట్ ఫర్ యూ. సో మీరు ఆ డొమైన్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ అన్నిటినీ ఇలాగ 15 డొమైన్స్ ఉన్నాయండి. ఇవన్నిటినీ కలిపి మేము అనేది దీన్ని ఎనర్జీ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ అంటాం. దీనికి యాక్చువల్లీ మేము పేరు కూడా ఇచ్చుకున్నాం. మా సొంత పేరు యాక్చువల్లీ ఎనర్వై అని ఇచ్చుకున్నాము. సో ఈ enervai.com, enervai.com, దాంట్లో మీరు చూడొచ్చు ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. ఇలా 15 డొమైన్స్. ఈ 15 డొమైన్స్లో మీరు దేంట్లో మీరు పనిచేసినా మీకు ఆబ్వియస్గా మంచి ఫ్యూచర్ ఉంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఇలాగ డిస్ట్రిబ్యూషన్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ ఇంటెలిజెన్స్, మళ్ళీ స్టోరేజ్. మీరు ఇప్పుడు ఎనర్జీని తీసుకొస్తున్నారు, సోలార్ పవర్లో మీరు ఎనర్జీని తీసుకొని వస్తున్నారు. ఆ సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది ఎక్కడో చోట మీరు స్టోర్ చేయాలి. సో ఆ స్టోరేజ్ ఇంటెలిజెన్స్లో కూడా అది మీరు చిన్న లెవెల్లో అంటే మీరు ఇంట్లో అంటే మీరు స్టోరేజ్ చేసుకుంటున్నారు చిన్న బ్యాటరీస్లో. కానీ అదే గ్రిడ్ లెవెల్లో మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ స్టోరేజ్ ఇంటెలిజెన్స్ కూడా పెద్ద డొమైన్ అయిపోయిందండి. సో ఇలాగా 1 కాదు 2 కాదు మీకు ఎన్ని 15 డొమైన్స్ దాకా ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఈ డొమైన్స్ అన్నింటినీ మీరు చూసుకుంటే ఆబ్వియస్గా మీరు చాలా వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు. అలానే ఈరోజు మనం గ్రిడ్స్లోకి వచ్చేటప్పటికి మనం డ్రోన్స్ వాడకం కూడా మీకు ఎక్కువ అయింది. మీకు తెలుసో లేదో కంప్యూటర్ విజన్ని మీకు యూజ్ చేసుకొని మనం డ్రోన్స్ వాడుతున్నాం. సో డ్రోన్స్ని కూడా మనం ఎందుకంటే మనం ఒక టవర్ పైకి ఎక్కి మనం చూడలేం కాబట్టి డ్రోన్ని పంపిస్తున్నాం. అలానే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాన పడుతుంది, లేకపోతే ఒక పెద్ద టెరైన్ మీద ఉంది, ఆ టెరైన్ మనం పైకి ఎక్కలేము అనుకుంటే డ్రోన్స్ని పంపించేసి మనం కంప్యూటర్ విజన్తో ఫొటోస్ తీసుకుంటున్నాం. ఫొటోస్ తీసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటున్నాం ఎక్కడ ప్రాబ్లం ఉందనేది. సో మీరు ఐటీఐ అయినా, డిప్లొమా అయినా, బీఎస్సీ అయినా ఏఐ నేర్చుకొని రియల్ ప్రాజెక్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఏఐ ఇంజనీర్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏబీబీ, ఏషియా బ్రౌన్ బెవరేజ్. ఏషియా బ్రౌన్ బెవరేజ్ మీకు తెలిసిందే, అది యాక్చువల్లీ ఎనర్జీలో టాప్ 10 కంపెనీస్లో ఒకటి. అలానే సీమెన్స్ ఒకటి. వీళ్ళందరూ కూడా ఏఐని మీ వాళ్ళ సైట్స్లో కూడా ఉన్నాయి, ఏఐ కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా నేర్చుకోమని చెప్తున్నారు. సో మీరు కనుక దీంట్లో కనుక నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు. సో ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఏఐకి మీకు వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నేర్చుకుంది ఈరోజు మీరు నేర్చుకోగలుగుతుంది, మీకు కోడింగ్ అవసరం లేదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ యూ. మీకు ఉన్న మార్పు లాస్ట్ 1 ఇయర్లో మీరు ఎటువంటి కోడింగ్ నేర్చుకోకుండా ఏఐలో మీరు హాయిగా కెరియర్స్ని పర్స్యూ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏజ్తో సంబంధం లేదు, డిగ్రీతో సంబంధం లేదు. మీరు ఒక ప్రాబ్లమ్ని టేకప్ చేయండి. ఈ 15 డొమైన్స్లో మీరు ఒక ప్రాబ్లమ్ని టేకప్ చేయండి. ఆ ప్రాబ్లమ్ని ఆటోమేషన్ అంటే ఏఐని యూజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కెరియర్ వస్తుంది. సో మీరు ఎక్కడ నేర్చుకోవాలనేది మీకు ఆబ్వియస్గా నెక్స్ట్ ప్రశ్న. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు చిన్న చిన్న సైట్స్తోనే మొదలు పెట్టండి. ఫస్ట్ మీ డొమైన్ మీరు రండి, మీరు ఏబీబీకి రండి లేదా సీమెన్స్కి రండి. వాళ్ళందరి దగ్గర ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ సైట్స్లో చూడండి, వాళ్ళ సైట్స్లో ముందు ఏఐని ఎక్కడ వాడుతున్నారో చూడండి, ఏ డొమైన్స్లో వాడుతున్నారు. సో ఇలానే మీకు నెక్స్ట్ ఇంకో సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా స్టూడెంట్స్ అయితే మేము చేయించి కొన్ని చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్ ఎడిసన్ అనే కంపెనీ ఉందండి. కాన్ ఎడిసన్ అనేది ఒక ఎనర్జీ కంపెనీ ఇన్ యూఎస్ఏ. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఒక ఐటీ కంపెనీ ఒక చాట్ బాట్ని తయారు చేసిందండి. సో ఇదొకటి. నెక్స్ట్ చాట్ బాట్స్ కూడా మా పిల్లలందరికీ మేము చెప్తున్నాం, డిస్కౌంట్స్కి వెళ్ళి చాట్ బాట్స్ని కూడా తేయమని చెప్పి. సో ఈ ఎనర్జీ కంపెనీ చాట్ బాట్లో ఏం చేస్తుందంటే కస్టమర్ కనుక వాళ్ళ చాట్ బాట్ దగ్గర రాగానే మీకు ఏ ప్లాన్ సూటబుల్ అవుతుందో మీ ఎనర్జీ కన్జంప్షన్ బట్టి దాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో అలాంటి చాట్ బాట్స్ కూడా డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రీకి చాలా కావాలి. ఎందుకంటే మన డిస్కౌంట్స్ అని స్టాటిక్ వెబ్సైట్స్, దాంట్లో ఇంటరాక్షన్ తక్కువ. సో మీరు ఇలాంటి చాట్ బాట్స్ కూడా క్రియేట్ చేస్తే ఇండస్ట్రీ కూడా మంచి డిమాండ్ ఉంటుంది, ఆ డిస్కౌంట్స్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మీరు ఏపీఎస్పీడీసీఎల్ తీసుకోండి లేదా ఏపీసీపీడీసీఎల్ చూసుకోండి, ఎక్కడా కూడా మనకి ఇంటరాక్షన్కి చాట్ బాట్స్ ఉండవు. సో మీరు ఇలాంటి చాట్ బాట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలానే మీరు ఇంకా చాలా ప్రిడిక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మీరు ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేయొచ్చు మీరు ఇండస్ట్రీకి. సో మీరు దయచేసి ఏఐ నేర్చుకోండి. ఏఐ నేర్చుకుంటే మీరు ఇలాంటివన్నీ చాలా చేసుకోవచ్చు. సో ఈ శాలరీస్ ఎలా ఉంటాయని మీరు అడగచ్చు. శాలరీస్ ఆబ్వియస్గా 8 lakhs పైనే ఉంటాయండి. మీరు కాకపోతే మీకు ఇంటర్న్షిప్ కంపల్సరీగా కావాలి. సెకండ్ ఇయర్తో మొదలు పెట్టండి. ఫస్ట్ ఇయర్లో మొదలు పెడితే ఇంకా మంచిది. సెకండ్ ఇయర్లో మొదలు పెట్టండి. సెకండ్ ఇయర్లో మీరు మొదలు పెట్టుకొని సమ్మర్ ఇంటర్న్షిప్కి బయటకు వెళ్ళండి. థర్డ్ ఇయర్లో సమ్మర్ ఇంటర్న్షిప్ బయటకు వెళ్ళండి. ఫోర్త్ ఇయర్ ఏదైతే మీరు ఫైనల్గా జాబ్ చేయాలో 6 months బయట ఇంటర్న్షిప్, జాబ్ ఇంటర్న్షిప్, దానికి బయటకు వెళ్ళండి. సో దాదాపు మీకు 10 నెలలు మీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరుండే 48 నెలల్లో 10 నెలలు మీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే బీఎస్సీ పిల్లలు కూడా అదే చెప్తాము. బీఎస్సీ 3 సంవత్సరాల్లో మీరు దాదాపు ఇక్కడ 4 నెలలు, అక్కడ 2
మీకు అప్రాక్సిమేట్గా 8 నెలల దాకా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళి ఇంటర్న్షిప్ చేయండి. కాలేజ్లో కూర్చొని ఇంటర్న్షిప్స్ చేయొద్దు. కాలేజ్లో ఇంటర్న్షిప్ చేయకుండా మీరు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడే మీరు చేయగలుగుతారు, మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. సో దయచేసి బయటకు వెళ్ళి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, ఏఐ సర్టిఫికేషన్స్ చేయండి, ఏఐ ఇన్ పవర్ సిస్టమ్స్లో కొన్ని నేర్చుకోండి. సో మీకు ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, మీకు సిఎస్సి వాళ్ళకి ఒకటే తేడా, వాళ్ళకి డొమైన్ లేదు, మీకు డొమైన్ ఉంది. మీ డొమైన్లో మీరు కనుక మీరు ఎక్స్పర్టైజ్ని మీరు పెంచుకుంటే, ఏఐని యూజ్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు చేయదలుచుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. సో మీకు చెప్పినట్టు ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఉంది, కస్టమర్ రిలేషన్షిప్స్ ఉంది, నెక్స్ట్ ఇలా కస్టమర్ మెయింటెనెన్స్ ఉంది, నెక్స్ట్ కస్టమర్ చర్నింగ్ ఉంది. ఈ అన్ని జాబ్స్ మీకు వస్తాయండి. ఈ జాబ్స్ని దయచేసి గుర్తుంచుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి మనం మాన్యువల్గా చేస్తున్నాం, ఈ మాన్యువల్ జాబ్స్ని ఈరోజు ఆటోమేషన్ చేస్తున్నాం. ఆటోమేషన్ చేసే కొద్దీ మీకు జాబ్స్ అనేది పెరుగుతున్నాయి. సో దయచేసి ఈ జాబ్స్ వైపు మీరు వెళ్ళండి. సో ఒక మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే కంప్యూటర్ విజన్ కానీ, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో కానీ, సో మీకు ఇన్ని అవకాశాలు మీకు రెగ్యులర్గా వస్తున్నాయి. సో దయచేసి మీరు వెళ్ళండి, బికాజ్ ద ఇండస్ట్రీ ఈజ్ టోటలీ బిలాంగింగ్ టు ఎలక్ట్రికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్. సో దయచేసి కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని అనకండి దీన్ని, ఇది రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్గా మారుతుంది. సో పవర్ సిస్టమ్స్ ఏఐలోకి ప్లీజ్ వాక్ ఇన్ అండ్ ద ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. సో మీరు కనుక జాబ్స్ చేయదలుచుకుంటే మీ ఇండస్ట్రీలోనే ఉండండి, త్రిబుల్ ఇండస్ట్రీలోనే ఉండండి, బయటికి రాకండి. బయటికి రాకుండా మీ ఇండస్ట్రీలోనే ఎక్స్పర్టైజ్ పెంచుకోండి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంటెడ్ టు కన్వే టు యూ. సో ఈరోజు భారతదేశానికి యాక్చువల్లీ వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, వీ నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఎనర్జీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ అనే పర్టికులర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మంచి ఏఐ ఇంజనీర్స్ కూడా కావాలి, ఏఐ ఎనర్జీ ఇంజనీర్స్ కూడా కావాలి. సో ఫ్యూచర్ అనేది మొత్తం ఇంటెలిజెంట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మీదే ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్ దయచేసి మీకోసం వెయిట్ చేస్తుంది. దయచేసి రండి. ఒక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే తీసుకుంటే ఏఐని ఆల్రెడీ యూజ్ చేస్తుందండి. మనం ఆల్రెడీ 2030 టార్గెట్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు 2030కి ఏఐని యూజ్ చేసుకొని పవర్ పర్చేస్ కాస్ట్ని ₹4.20 తగ్గించాలని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు టార్గెట్ పెట్టారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా హెవీగా ఏఐని యూజ్ చేస్తుందండి. సో మనం కూడా ఆల్రెడీ పవర్ కాస్ట్ అంటే మా ఏఐని యూజ్ చేసి మనం పవర్ కన్జంప్షన్ కాస్ట్ని మనం తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా టార్గెట్ పెట్టుకుంది. సో ఇలాగా మనకి గ్రీన్ కాలర్ జాబ్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి ఏఐలో. సో దయచేసి ఈ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. ఇది చరిత్రలో మొదటిసారి. సో దయచేసి ఈ రెవల్యూషన్లో పాల్గొనండి. చాలామంది ప్రేక్షకులు ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మంచి ఫ్యూచర్ ఉంటుందని అడుగుతున్నారు. సో నేను మళ్ళీ సెగ్మెంట్ వైజ్ మళ్ళీ చెప్తానండి. అదే మీరు జనరేషన్ ఇంటెలిజెన్స్లో చూసుకుంటే ఫోర్కాస్టింగ్ అండి. జనరేషన్లో మీరు సోలార్ కానీ, హైడల్ కానీ, లేకపోతే థర్మల్ కానీ, వీటిలో మీరు ఫోర్కాస్టింగ్ అంటే ఏదైతే ఎనర్జీ ప్రిడిక్షన్ చేయగలుగుతారో ఆ డేటాను తీసుకొని, అంటే మన దగ్గర మొత్తం మాన్యువల్గా డేటా ఉంటుంది, కొన్ని చోట్ల కంప్యూటర్లో ఉంటుంది. మనం ఎనర్జీని కనుక మనం ప్రిడిక్షన్ చేయగలిగితే, అంటే ఎంత డిమాండ్ రాబోతుంది ఇలాంటి మనం ప్రిడిక్షన్స్ చేయగలిగితే మనకి జనరేషన్ కూడా ఎంత జనరేట్ అవుతుంది అనేది మనం ప్రిడిక్షన్ చేయగలిగి ఆప్టిమైజ్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్స్కి మంచి డిమాండ్ ఉంటుందండి. థర్మల్ అదే మీరు థర్మల్లో చూసుకుంటే ఎఫిషియన్సీ ఇంక్రీజింగ్ లేదా ఎమిషన్స్ డిటెక్షన్కి మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా మనం చేయొచ్చు. అదే హైడ్రోలో చూసుకుంటే ఫ్లో ప్రిడిక్షన్ అండి, అంటే వాటర్ ఫ్లో కనుక మనం ప్రిడిక్ట్ చేయగలిగితే అది ఏఐ ద్వారా మనం చేసుకోవచ్చు అండి. అదే విండ్ చూసుకుంటే టర్బైన్ ఆప్టిమైజేషన్ అండి. సో ఇలాగా ఒక్క సబ్ డివిజన్, ఒక జనరేషన్ సబ్ డివిజన్లో ఇన్ని ప్రాజెక్ట్స్ మీరు చేసుకోవచ్చు. అదే మీరు ఫోర్కాస్టింగ్ అదే యూజ్ చేసుకుంటే ఆప్టిమైజేషన్, ఫాల్ట్ డిటెక్షన్లో చేసుకోవచ్చు. అదే ట్రాన్స్మిషన్లో తీసుకుంటే ట్రాన్స్మిషన్ ఆబ్వియస్ ఇందాక మీకు చెప్పినట్టు గ్రిడ్ ఇంటెలిజెన్స్, గ్రిడ్లో మీరు ఏదైతే డిటెక్ట్ చేయగలుగుతో గ్రిడ్లో మనం ఇప్పుడు డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే టవర్స్ పైకి మనం ఎక్కలేము కాబట్టి డ్రోన్స్ని పంపిస్తున్నాం. సో డ్రోన్స్ని యూజ్ చేసుకొని కంప్యూటర్ విజన్ యూజ్ చేసుకొని ఆ ఇమేజెస్ బట్టి మనం ఆటోమేటిక్గా ఫాల్ట్స్ని మనం డిటెక్ట్ చేస్తున్నాం. సో గ్రిడ్ ఆప్టిమైజేషన్ అనేది ఒక మంచి ప్రాజెక్ట్స్ అండి. అలాగే లోడ్ బ్యాలెన్సింగ్ అండి, లోడ్ బ్యాలెన్సింగ్ మళ్ళీ కంజెషన్ ప్రివెన్షన్. సో కంజెషన్ కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు చేస్తే ఇండస్ట్రీలో మంచి విజిబిలిటీ ఉంటుంది. కానీ దయచేసి అర్థం చేసుకోండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందు మనకి మార్కెట్లో లేవు.
సో ముందు మార్కెట్లో లేవు కాబట్టి ఇది రిస్కీ అని మీరు అనుకోవచ్చు, కానీ దయచేసి మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇండస్ట్రీకి ఈరోజు కావాల్సింది ఇన్నోవేషన్, అంటే కొత్తదనం కావాలి, నావెల్టీ కావాలి. ఇన్నోవేషన్ యూజ్ చేసుకుంటూ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఈరోజు మనకి ఉన్న ప్రాబ్లమ్స్లో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పెద్ద ప్రాబ్లమే. సో ఆ లోడ్ బ్యాలెన్సింగ్ని మీరు ఏఐని యూజ్ చేసి మీరు హీల్ చేయగలిగితే, తగ్గించగలిగితే ఆబ్వియస్గా మనం చాలా వరకు మన బెనిఫిట్ పొందుతాం, ప్రొడక్టివిటీ అనేది పోతుంది. మీకు తెలిసిన విషయమే, మనం ఒక 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తే 25 యూనిట్స్ దాకా మనకి పవర్ లాస్ వస్తుంది. సో పవర్ లాస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎనర్జీ లాస్ చాలా ఉంటుంది మనకి హెవీగా. ఆ ఎనర్జీ లాస్ తగ్గించుకుంటే అదే మనకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. సో ఇలానే ఒక హ్యూజ్ ఆపర్చునిటీ మనకి ఇండియా లాంటి కంట్రీస్లో ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. సో దయచేసి దీని మీద ఫోకస్ చేసుకోండి. అలానే ఎనర్జీ స్టోరేజ్ ఇంటెలిజెన్స్ అండి. ఆబ్వియస్గా ఎలక్ట్రికల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే వస్తాయో మనకి బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్ అనేది, బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్ మీద ప్రాజెక్ట్స్ చేయండి. ఎందుకంటే చాలా చోట్ల బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మాకు ఇంటర్న్షిప్స్ కూడా పిల్లలకు వస్తున్నాయి. ఏదర్ ఎనర్జీ కూడా ఇస్తున్నారు, ఏదర్ ఎనర్జీ లాంటి కంపెనీస్ ఇస్తున్నారు, టీవీఎస్ స్కూటీ లాంటి. మీకు తెలిసిందే టీవీఎస్ 2 వీలర్స్లో అందరికన్నా టాప్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాళ్ళు ఇస్తున్నారు ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ కూడా తక్కువ ఉండట్లేదండి, 15,000 పైనే ఉంటున్నాయి మినిమమ్. కొంతమంది 45,000, 60,000 కూడా రూపాయలు కూడా ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. సో మీరు ఇంటర్న్షిప్స్ కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా కంపెనీస్తో. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళండి, దాంట్లో బ్యాటరీ హెల్త్ ప్రిడిక్షన్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయండి. స్టేట్ ఆఫ్ హెల్త్ అంటే బ్యాటరీ స్టేట్ ఆఫ్ హెల్త్ ప్రాజెక్ట్స్ మీరు చేయండి. ఛార్జింగ్ ఆప్టిమైజేషన్, ఇలానే గ్రిడ్ స్కేల్ స్టోరేజ్ ఆప్టిమైజేషన్ ఇలాంటివి మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు మంచి డిమాండ్ ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్లో వచ్చేటప్పటికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆప్టిమైజేషన్, అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు కనుక ఆప్టిమైజ్ చేస్తే, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బయట కొన్ని చోట్ల మనం హైవేలో చూస్తూ ఉంటాం, ఛార్జింగ్కి మనం పాయింట్స్ పెడుతూ ఉంటారు. ఆ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏమైనా ఆప్టిమైజేషన్ చేయగలిగితే ఏఐ ద్వారా మనకి చాలా వరకు సేవింగ్స్ వస్తాయి. అండ్ యూ నో వెరీ వెల్ దట్ ఎలక్ట్రిసిటీ సేవ్డ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్. సో అలాగా మీరు చేయగలిగితే ఏఐని యూజ్ చేసుకొని స్మార్ట్ గ్రిడ్ క్లీనింగ్లో మీరు చాలా చేసుకోవచ్చు. ఫ్లీట్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనకి ఓలా ఉంది, యూబర్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఫ్లీట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో మాకు ఎక్కువ మట్టుకు వచ్చేది కూడా ఇదే ఫ్లీట్ మేనేజ్మెంట్. ఫ్లీట్ మేనేజ్మెంట్లో ఈ యాసెట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, పవర్ సిస్టమ్స్ ఎస్పెషల్లీ వీళ్ళకి ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఓలా లాంటి యూబర్స్ లాంటి, అలా అక్కడ వాళ్ళకి ఫ్లీట్ మేనేజ్మెంట్లో చాలా డిమాండ్ ఉంటుంది. బ్యాటరీస్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వాడతారు కాబట్టి, సో అక్కడ ఫ్లీట్ ఇంటెలిజెన్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. నెక్స్ట్ స్మార్ట్ గ్రిడ్స్, అంటే స్మార్ట్ సిటీస్లో మనం వాడేది ఐఓటీని వాడి సెన్సర్ నెట్వర్క్స్. సో సెన్సర్ నెట్వర్క్స్, స్మార్ట్ సబ్ స్టేషన్స్, ఎడ్జ్ ఏఐ, దీంట్లో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఏఐతో పాటు మీరు సెన్సర్స్ని కూడా వాడతారు. సెన్సర్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్ని మీరు ఏఐ ద్వారా అనలైజ్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్స్ మీరు చేస్తే మీకు మంచి డిమాండ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇండస్ట్రియల్ ఎనర్జీ అన్నాం. ఇండస్ట్రియల్ ఎనర్జీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని కొంతమంది సందేహాలు అడుగుతున్నారు. సో ఇండస్ట్రీ ఎనర్జీలో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారంటే ఫ్యాక్టరీస్లో మీరు ఎనర్జీ ఆప్టిమైజేషన్ చేయగలగాలండి. అంటే ఫ్యాక్టరీ ఎంతగా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది, ఆ ఎనర్జీ కన్జంప్షన్ మనం ఎలా తగ్గించగలాలి, ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో మనం ఆప్టిమైజ్ చేయగలగాలి. సో నెక్స్ట్ మీకు ఆబ్వియస్గా ఎక్కువ మటుకు ఏసీలు ఎక్కడైతే వాడుతున్నాం దాన్ని కూలింగ్ ఎలా చేయాలి, కూలింగ్ ఆప్టిమైజేషన్ మనం ఎలా చేయగలగాలి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లోడ్ బ్యాలెన్సింగ్ ఆబ్వియస్గా మీరు చేయొచ్చు. ఏఐ డ్రివెన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఫ్యాక్టరీస్లో ఈరోజు ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియా. సో ఏఐ డ్రివెన్ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక్క ఇండియాలోనే కాదు, బయట మార్కెట్స్లో కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. సో మీకు ఏదైతే ఐటీ కంపెనీస్ చేస్తున్నాయో మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఐటీ కంపెనీస్ కూడా దే ఆర్ వెరీ మచ్ హెవీలీ ఇంటూ వాళ్ళ ఎనర్జీ క్లయింట్స్కి కూడా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. చాలా ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కువ మటుకు వీళ్ళు చేసేది గ్రిడ్ మెయింటెనెన్స్ ఎక్కువ చేస్తున్నారు, చాట్ బాట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ కన్వర్సేషనల్ ఇంటెలిజెన్స్కి వాళ్ళు కొన్ని టూల్స్ని తయారు చేస్తున్నారు, డాష్ బోర్డ్స్ని తయారు చేస్తున్నారు. సో ఇలాంటివి కూడా మీరు తయారు చేయొచ్చు. సో ఇలాంటివి కూడా మీరు గ్రిడ్స్కి మీరు సప్లై చేయొచ్చు. నెక్స్ట్ రిన్యూవబుల్ ఇంటిగ్రేషన్ ఇంటెలిజెన్స్. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఒక రెండు రిన్యూవబుల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడైతే మనం వాడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లస్ విండ్, ఇలాంటి 2-3 సిస్టమ్స్ని ఎలా అయితే మనం వాడుతున్నామో రెన్యూవబుల్ ఎనర్జీలో, ఆ ఇంటిగ్రేషన్ ఇంటెలిజెన్స్ అనేది అది ఇంకోటి డిఫరెంట్. ఎందుకంటే చాలా డేటా వస్తుంది మనకి. సోలార్ ప్లస్ విండ్ రావచ్చు, హైబ్రిడ్ ఎనర్జీ రావచ్చు, మైక్రో గ్రిడ్స్ రావచ్చు. ఇలాంటి చోట్ల మనకి చాలా డేటా వస్తుంది. ఈ డేటాను అన్నింటినీ మాన్యువల్గా అనలైజ్ చేయడం చాలా వాళ్ళ కష్టం అండి. సో ఈ డేటానంతా మనం ఏఐని యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్గా అనలైజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్స్ చేయండి. స్మార్ట్ సిటీస్ అండ్ బిల్డింగ్స్, స్మార్ట్ గ్రిడ్స్ ఫర్ సిటీస్, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇలాంటివి మీరు చేయొచ్చు. అండ్ ఆబ్వియస్గా ఇంకోటి యుఎస్లో అందరికన్నా పెద్ద ఇంపార్టెన్స్ మీకు తెలిసిన విషయమే, యుఎస్లో మొత్తం గ్రిడ్ అంతా ఆటోమేట్ అయి ఉంటుంది.
గ్రిడ్ అంతా ఆటోమేషన్ అయిపోయిందంటే ఇట్స్ ఆబ్వియస్లీ ప్రోన్ టు హ్యాకింగ్. అంటే ఒక గ్రిడ్ని మీరు చాలా సినిమాల్లో మీరు చూసుంటారు, ఎస్పెషలీ హాలీవుడ్ మూవీస్లో గ్రిడ్ని మొత్తం హ్యాక్ చేయొచ్చు, ఆ గ్రిడ్ని కూడా డౌన్ చేస్తారు కొంతమంది టెర్రరిస్టు. సో అది సైబర్ సెక్యూరిటీ ఇన్ గ్రిడ్ చాలా పెద్ద మార్కెట్ అండి. సో మీరు గ్రిడ్ హ్యాండ్లింగ్లో కనుక సైబర్ సెక్యూరిటీ మీరు ఆల్రెడీ మీరు సైబర్ సెక్యూరిటీలో ఉంటే సైబర్ సెక్యూరిటీ ఇన్ గ్రిడ్లో మీకు చాలా మంచి డిమాండ్ ఉంది, ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్లో మీకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంకో విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు, యాక్చువల్లీ అందరికన్నా హైయెస్ట్ యూజర్ మీరు ఎవరో చూసుకుంటే ఈ ఏఐ టెక్నాలజీలో ఇట్స్ నాట్ యూఎస్ఏ ఆబ్వియస్లీ, హైయెస్ట్ డిప్లాయ్మెంట్ ఏఐ యాక్చువల్లీ సింగపూర్లో ఉందండి. సింగపూర్ తర్వాత దుబాయ్లో ఉంది. మీకు ఇంకో విషయం తెలిసిందే, సింగపూర్ దుబాయ్ దే ఆర్ వెరీ హెవీలీ టెక్నికల్ ఇండస్ట్రియల్. సో మీకు టెక్నికల్ ఇండస్ట్రీలో అందరికన్నా హై జాబ్స్ కూడా మీకు ఈ 2 కంట్రీస్ నుంచే వస్తున్నాయి, ఎందుకంటే ఏఐ అడాప్షన్ చాలా హైగా ఉంది అక్కడ. సో మీకు స్మార్ట్ సిటీస్లో ఈ గ్రిడ్ మెయింటెనెన్స్లో మీకు దుబాయ్లో అందరికన్నా ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి ఇప్పుడు, అలానే సింగపూర్లో కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇండియాలో చెప్పాలంటే ఇంకా గ్రిడ్లో మీకు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేది ఇంకా తక్కువేనండి. అన్ని జాబ్స్ ఇండియాలో అయితే సైబర్ సెక్యూరిటీలో అది కూడా పవర్ సిస్టమ్స్లో రాలేదు. కానీ రాబోయే కాలంలో ఎప్పుడైతే ఆటోమేషన్ ఇంకా పెరుగుతుందో, వెన్ ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ టు ద డాష్ బోర్డ్ అండ్ ఇట్ క్యాన్ బీ హ్యాక్డ్ అనే స్టేజ్కి వస్తుందో ఆ రోజు మనకి ఈ సిచ్యువేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం ఈ జాబ్స్ మనకి యూఎస్ మార్కెట్స్కి ఎక్కువ ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్కి సింగపూర్ మార్కెట్స్కి ఎక్కువ ఉన్నాయి. సో ఇది దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. నెక్స్ట్ ఇంకోటి ఏజెంట్స్ వచ్చేసినాయి అండి. ఇప్పుడు ఏజెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే మీరు ఒక చిన్న ఇప్పుడు గ్రిడ్ దగ్గర మీ డేటా వస్తుంది, ఈ గ్రిడ్ దగ్గర మీకు వచ్చే డేటాని మీరు మాన్యువల్గా మీరు చదువుతున్నారు, మాన్యువల్గా చదివి దాని తర్వాత మీరు అనలైజ్ చేస్తున్నారు, లేదా అప్పుడు ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ పంపిస్తున్నారు. అవి ఏమీ లేకుండా గ్రిడ్ని మీరు డైరెక్ట్గా మీరు కనుక రీడ్ చేయగలిగితే అది ఆటోమేటిక్గా ఏజెంటే రీడ్ చేసేసి ఏజెంటే ఫోర్కాస్ట్ చేసేస్తే, అంటే మీ ఎటువంటి ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ప్రాజెక్ట్స్ కూడా మేము పిల్లల చేత చేయించామని మీరు కూడా చేయొచ్చు. సో ఏజెంట్స్ని యూజ్ చేసుకొని ఏజెంటే ఆ డ్రైవ్ డేటాలు అంటే గ్రిడ్ మీదైతే సబ్స్టేషన్ ఉంటుందో సబ్స్టేషన్ డ్రైవ్లోకి వెళ్ళి ఆ డేటాను తెచ్చుకొని అదే అనాలిసిస్ చేసేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే ఒక రిపోర్ట్ ఫార్మాట్లో పెట్టేస్తుంది. సో ఇది ఆటోనమస్ ఏజెంట్స్ చేసే పనులు. సో మీ గ్రిడ్ డేటాలోకి అది మీకు ఎంట్రీ ఇస్తే చాలు, మీరు ఏపీఐకి ఇచ్చి ఎంట్రీ ఇస్తే ఆటోమేటిక్గా అది తీసుకొని ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేసేయగలుగుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయండి, ఇలాంటి ప్రాజెక్ట్స్కి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. విజిబిలిటీ ఎక్కువ ఉండటంతో మీకు ఆటోమేటిక్గా మీరు ఈజీగా ఒక హైపే జాబ్స్కి వెళ్ళొచ్చు. ఈ 40 లక్షల రూపాయల జాబ్స్కి వెళ్ళటం కూడా పెద్ద ప్రాసెస్ కాదండి, కాకపోతే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. డొమైన్ ఎక్స్పీరియన్స్ మీరు అన్ని సంవత్సరాలు చూపించుకుంటే 40 లక్షలు ఏదైతే మీకు 40 lakhs జాబ్ వచ్చిందో త్రిబులీలో లాస్ట్ ఇయర్ అనేది అది స్ట్రిక్ట్ ప్రాసెస్ అండి. ఆ అబ్బాయి చూస్తే మీకు దాదాపు 8 నెలల పైన ఇంటర్న్షిప్ ఉంది. సో మీరు కూడా ఇండస్ట్రీకి వెళ్ళండి, ఇండస్ట్రీ బయటకు వెళ్ళి మీ ఇంటర్న్షిప్స్ చేయండి, సమ్మర్ ఇంటర్న్షిప్స్ మీరు బయట చేస్తే త్రిబులీలో కూడా మీరు 40 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. మనకు ఆల్రెడీ ఒక రోల్ మోడల్ సెట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్. సో 40 lakhs ఇస్ ద హైయెస్ట్ శాలరీ ఇన్ త్రిబులీ. మీరు ఆ 40 lakhsకే ఏం చేయండి, మీరు తక్కువ ఏం చేయొద్దు. ఏఐ నేర్చుకోండి, కానీ ఏఐని ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోండి. మీరు ఐటీఐ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, లేదా మీరు కేవలం పాలిటెక్నిక్ అవ్వచ్చు, కానీ ఏఐని కనీసం ఒక 200 నుంచి 400 గంటల మధ్యలో మీరు ఇవ్వండి. మీరు ఎప్పుడైతే 200 నుంచి 400 గంటల మధ్యలో మీరు ఏఐకి డెడికేట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ని ఈజీగా మీరు సంపాదించగలుగుతారు. సో ఇది దట్స్ వాట్ వీ వాంటెడ్ టు సీ అండ్ వీ హ్యావ్ ప్రూవన్ దిస్. ఈ ఫ్యాక్టర్ అనేది మా పిల్లల్లో మేము ప్రూవ్ చేసాం. ఈరోజు మా త్రిబులీలో మా పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో త్రిబులీ పిల్లలు యాక్చువల్లీ మీ హ్యాకథాన్స్లో విన్ అవటం అనేది చాలా కష్టం, ఎందుకంటే అది కూడా సిఎస్సిఓలతో కంపీట్ చేసి ఆ హ్యాకథాన్స్లో విన్ అవుతున్నారు పిల్లలు ఈరోజు. సో ఇలాగా మీరు కూడా అలానే అవ్వచ్చు, మీరు కూడా త్రిబులీలో ఉన్న మీరు ఈజీగా మీరు విన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి కోడింగ్ లేకుండా ఏఐలోకి అది కూడా సిఎస్సి జాబ్స్కి మీరు కంపీట్ చేయొచ్చు. సో ఆ అవకాశాన్ని మాత్రం చరిత్ర మీకు సృష్టించింది. సో ఈ అవకాశాన్ని దయచేసి మీరు మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ నావెల్టీ ఉండదండి ఆబ్వియస్గా, ఎందుకంటే అప్పటికి ఏఐ కామన్ ప్లేస్ అయిపోతుంది. కానీ ఈ ఫస్ట్ 2 to 3 years మీకు చాలా అవకాశం ఉంది. ఈ 2-3 years మాత్రం ఈ నావెల్టీని మీరు పోగొట్టుకోవద్దు. ఏఐ నేర్చుకొని తొందరగా హైపే జాబ్స్లోకి వెళ్ళాలని కోరిక. మేము ఇలానే నెక్స్ట్ వీక్ కూడా ఏదో ఒక టాపిక్తో వేరే ఇండస్ట్రీ మీద మాట్లాడతామండి. ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రాజెక్ట్స్, ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్యాకేజెస్ ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయో మేము మొత్తం అలా తీసుకొని వస్తాం. మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఈ లింక్స్ పెడతాం. మీరు ఆ లింక్స్లో మీరు చూడొచ్చు, ఫేస్బుక్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయో ఇంటర్న్షిప్స్ ఇన్ఫర్మేషన్ అంతా మేము పెడతాం. దయచేసి చూడండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ చేద్దాం.
వేరే ఇండస్ట్రీని తీసుకొని మళ్ళీ మీ ముందుకి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాంలో ముందుకు వస్తామండి.